ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ వద్ద కేక్ కట్ చేశారు. ఫార్మర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం కావడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మా దైవం అదేవిధంగా నవ్యాంధ్ర సృష్టికర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా నందిగాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ఘనమైన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. ఒక ప్రపంచంలో ఒక విజనరీ నాయకుడిగా, అదేవిధంగా మరి మనం రేపటి గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలనే ఆలోచించే నాయకుడిగా, ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో మనం చూసాం. గతంలో హైదరాబాద్ ని ఐటీ విప్లవం తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచంలో ఒక మహా ఐటీ నగరంగా ఏ విధంగా తీర్చిదిద్దారో, అక్కడ నుంచి సాఫ్ట్వేర్ రంగంలో మరి ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో అన్ని దేశాల్లో సాఫ్ట్వేర్ నిపుణుల్లో తెలుగువారు ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి నిర్మాణంలో గాని, ఈరోజు పోలవరం నిర్మాణంలో గాని, అదేవిధంగా ఒక దార్శనికుడిగా, నిత్య యువకుడిగా ఆయన చూపిస్తున్న కష్టానికి గాని, అదేవిధంగా ఆయన చూపిస్తున్న ముందు చూపుకు గాని తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము ఎప్పుడు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు తప్పకుండా అటువంటి నాయకుడి నాయకత్వంలో రేపు ఏదైతే అందరూ ఆంధ్ర రాష్ట్ర కళలుగా అంటున్నారో అందరూ కూడా స్వర్ణాంధాన్ని తప్పకుండా సాధించగలుగుతాం. ఇప్పటికే మనం చూసాము, ఐటీ దిగ్గజాలైన గూగుల్ డేటా సెంటర్ గాని, అదేవిధంగా మరి మొన్న స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో ఏ విధంగా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మరి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా మరి తీసుకొచ్చే సాహసం చేయలేదు. ముందుగానే అన్నిటిని కూడా పసిగట్టి మరి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలో ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో రావటం చాలా సంతోషకరం. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నా మనం చూస్తున్నాం. ఏదైనా సరే భవిష్యత్తులో తప్పకుండా స్వర్ణాలను సాధించే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే తప్పకుండా ఏదైతే అటు అభివృద్ధి గాని, సంక్షేమం గాని కేవలం నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ రోజు వారి పుత్రుడైన లోకేష్ బాబు గారు జాతీయ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికవటం చాలా సంతోషకరంగా ఉంది. తప్పకుండా తండ్రి అడుగుజాడల్లోనే నడిచి మరి తండ్రికి మించిన మంచి పేరు తెచ్చుకోవాలని లోకేష్ బాబు గారు కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఎమ్మెల్యేలుగా పనిచేయడం చాలా సంతోషకరం. ఈ రోజు ఘనంగా నందిగాం నియోజకవర్గంలో మరి ఈ జన్మదిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మేము మధ్యాహ్నం 12 గంటలకి అన్నా క్యాంటీన్ కి మరి దాన్ని కూడా విజిట్ చేస్తామండి. ఈ రోజు 76 లక్షలతో గౌరవ ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరి గారు అన్నా క్యాంటీన్ కి స్పాన్సర్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా అన్నా క్యాంటీన్ లో మరి భోజనం అందజేస్తున్నారు. వారికి కూడా మేము మనస్ఫూర్తిగా భువనమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటు పేదవారికి అదేవిధంగా అభివృద్ధికి ఎప్పుడు కూడా తోడుగా ఉండే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అవటం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడవటం మేమందరం కూడా గర్వకారణంగా మరి గర్విస్తున్నాం. మరొకసారి మా దైవానికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.